ఫ్రెండ్స్, వెల్కమ్ టు యానిమల్ లైఫ్ ఇన్ తెలుగు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే అక్వేరియం ఫిల్టర్స్ని అన్బాక్స్ చేస్తున్నాం అనమాట. సో మాకు 2 అక్వేరియంలు అయితే ఉన్నాయి. సో 2 అక్వేరియంలోకి 2 అక్వేరియం ఫిల్టర్స్ అయితే ఆర్డర్ పెట్టాను. సో ఇవి వచ్చేసి సోబో అక్వేరియం ఫిల్టర్స్ అనమాట. సో ఇది చైనా ప్రొడక్ట్సే. మనకి బయట అక్వేరియం షాప్స్లో చూసినా ఇవైతే అక్వేరియం ఫిల్టర్స్ అనేవి ఉంటాయి. సోబో లేదా బోబో, ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి బయట అక్వేరియం షాప్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఒక అక్వేరియం ఫిల్టర్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇంతవరకు మీకు ఎయిర్ ఫిల్టర్ కూడా నేను అన్బాక్సింగ్ చేసి వీడియో పెట్టాను. అది ఓన్లీ ఎయిర్ ఫిల్టర్ అనమాట, అది ఆక్సిజన్ సప్లై చేయడానికి. సో ఇదేంటంటే రెండాటికి ఉపయోగపడుతుంది. ఇది ఏం చేస్తుందంటే వేస్ట్ని, అంటే ఫిషెస్ వదిలిన వేస్ట్ని ఇది లోపలికి పీల్చేసుకుని మనకి ఆక్సిజన్ అయితే రిలీజ్ చేస్తుంది బబుల్స్ రూపంలో. సో ఇది మనకి కింద స్పాంజ్ అయితే వస్తుంది లోపల. ఈ స్పాంజ్లోకి అయితే వేస్ట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇది మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. క్లీన్ చేసుకుని హాఫ్ ఆఫ్ ద వాటర్ అనేవి అక్వేరియంలో మార్చుకుంటూ ఉండాలి. సో అదైతే ఫిట్ చేయడానికి అక్కడ మనకి ఒక పాయింట్ ఉంటుంది. సో ఆ పాయింట్ దగ్గర అయితే మనం ఫిట్ చేయాలి. అది ఫిట్ చేసిన తర్వాత ఈ ట్యూబ్ని, ఎయిర్ ట్యూబ్ అనమాట ఇది. సో ఈ ఎయిర్ ట్యూబ్ని అయితే మనం ఆ ఫిల్టర్కి అయితే కనెక్ట్ చేసి మనకి సగం వాటర్లోని సగం బయట ఉండేలా పెట్టాలి. అంటే అక్వేరియం ఫిల్టర్ మొత్తం లోపల ఉండాలి అండ్ ఆ ట్యూబ్ ఒకటి మాత్రం బయటికి అయితే ఉండాలి. సో నాయిస్ అనేది చాలా తక్కువే ఉన్నది. నేను ఇంతవరకు వేరే ఫిల్టర్ వాడాను, బట్ దాని నాయిస్ అనేది కొంచెం ఎక్కువ ఉండేది. బట్ ఇదైతే చాలా సైలెంట్గా ఉంది అక్వేరియం ఫిల్టర్ అనేది. సో ఇప్పుడైతే కనెక్ట్ చేసి చూద్దాం ఒకసారి. నేనైతే నా అక్వేరియంలో, చిన్న అక్వేరియంలో పెడుతున్నాను. లోపలికంటే దాన్ని ఇన్సెట్ చేసేయాలి. మనం దీన్ని సగం బయటికి సగం లోపలికి అయితే ఉంచకూడదు. ఫిల్టర్ని అయితే మొత్తం లోపలికి పెట్టేయాలి. బట్ ఆ ట్యూబ్ ఒకటి మనం బయటికి అయితే పెట్టాల్సి ఉంటుంది. ఆ ట్యూబ్ ఒకటి మనకి అక్వేరియం టాప్ నుంచి బయటికి తీసుకుని నలగకుండా చూసుకోండి, బబుల్స్ సరిగ్గా రావు లేకపోతే. సో నలగకుండా బయటికి సగం పెట్టేసి, అది కూడా నేను పెట్టాను చూసారా, అలాగా కొంచెం బయటికి పెట్టేసి వైర్ని అయితే బయటికి లాగి ఆన్ చేసేయండి. వాటర్ ఎప్పుడు కూడా ఆ అక్వేరియం ఫిల్టర్ కన్నా కిందకి రాకూడదు. ఎప్పుడు అక్వేరియం ఫిల్టర్ అనేది లోపలికి ములిగే ఉండాలి. సో చూసారా బబుల్స్ అనేవి ఎలా వస్తున్నాయో. ఇదైతే నాకు ఒక్కొక్క ఫిల్టర్ 252 రూపీస్ పడింది. అంటే మనకి మీషోలో ముందుగానే పేమెంట్ చేస్తే మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ రెండాటి ప్రైస్ 278 అలా ఉంది. సో 2 ప్రోడక్ట్స్ కలిపి మనకి ఒక 60 రూపీస్ తగ్గింది. సో 60 రూపీస్ తగ్గి 2 ప్రోడక్ట్స్ మీద ఒక్కొక్కటి 252 రూపీస్ అయితే పడ్డది. సో ఇదైతే నేను చాలా రోజుల తర్వాత వాడిన తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను. సో అక్వేరియం ఫిల్టర్ అయితే బాగుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.